ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా దేవ, జీవాధిపతి, గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడా, నిన్నానేడు నిరంతరమైన రీతిగా మా ప్రభువానికి స్తోత్రములు. నాయన ఒక ప్రేమను బట్టి, కృపను బట్టి, కనికరాన్ని బట్టి మీకు స్తోత్రములు. యొక్క అనాది సంకల్పాన్ని బట్టి, జగత్ పునాది వేయబడక ముందే ఇక ముందు నిర్ణయాన్ని బట్టి తండ్రి, ఇదిగో తండ్రి, జూలై నెల 15, 16 తారీఖులో జరగబోయేటువంటి నాయన 3 కోరికలను మీ చేసి సమర్పిస్తున్నాం తండ్రి. ఆ కోరికలను ప్రభావం ఏర్పాటు చేయడానికి నాయన మీరు మా కొరకు సిద్ధపరిచినటువంటి నాయన ఈ యొక్క స్థలము హెచ్ఎఫ్ కన్వెన్షన్ బట్టి మీకు స్తోత్రములు తండ్రి. దాని నిత్యముగా మాకన్నా ముందుగా మీ సన్నిధి, మీ ప్రసన్నతను ఈ స్థలంలో మేము కోరుతున్నాము తండ్రి. నిత్యముగా మీ స్థలంలో దిగురని నాయన మీ గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రభువానికి స్తోత్రం. ఈ స్థలం అంతా కూడా మీ పరిశుద్ధాత్మ వాతావరణం ఉండను గాక, మీ అగ్ని స్తంభము దిగి వచ్చును గాక, మేఘ స్తంభము దిగి వచ్చును గాక. ప్రభువాన నిత్యముగా ప్రభు ఈ స్థలంలో ప్రభు కూడి వచ్చిన ప్రతి బిడ్డ మీ మహిమను చవిచూసుదురు గాక. కృప చూపుని కనికరము దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఆ 2 గురువులు మంచి ప్రభు పరిశుద్ధాత్మ వాతావరణం మీరు మాకు దయచేయండి. మీరు మాతో ఉండండి నాయన. ప్రతి ఏర్పాటు విషయంలో కృప చూపండి నాయన. ప్రభువానికి స్తోత్రములు తండ్రి. అనేక ప్రాంతంలో అనేక బిడ్డలు వస్తుండగా తండ్రి, వారందరూ క్షేమ ప్రయాణములు ఇవ్వండి. మరి ప్రాముఖ్యంగా ప్రభువానికి స్తోత్రములు, అభిషేకించబడిన వాక్కు ద్వారా మీరు మాతో మాట్లాడండి. మా ప్రియుల ఆఫీస్ గారిని చేతికి అప్పగిస్తున్నాము నాయన, వారి గారిని చేతికి అప్పగిస్తున్నాము తండ్రి. ప్రభువానికి స్తోత్రములు తండ్రి. ఈ ఆశ మీరు ఎత్తి పట్టుకోండి నాయన, ఈ అభిషేకములోని నాయన మీరు మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. కృప చూపుని కనికరము దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రభా ఈ స్థలముల ప్రభా మాకు ఇచ్చినటువంటి నాయన హెచ్ఎఫ్ కన్వెన్షన్ ప్రభా ఓనర్ గారిని, వారి కుటుంబాలు కూడా మీరు జ్ఞాపకం చేసుకున్నాయా. మీ కృప దయచేయండి నాయన. ఈ ఆరాధన కొరకు నాయన వారి స్థలంలో మాకు ఇచ్చింటుండగా వారికి కావాల్సిన ప్రతి దీవిని మీరు దయచేయండి. నిత్యముగా మీ కృపకు పాత్రలుగా చేయమని ప్రార్థిస్తున్నాం. ఇదిగో ఈ సమయంలో మరొకసారి మమ్మల్ని అందరినీ మీకు పాత్రలు సమర్పిస్తూ జరిగే 3 కోరికలు కూడా మేము తలంచిన దానికన్నా, ఊహించిన దానికన్నా అత్యద్భుతమైన రీతిలో మీ నామ మహిమార్థముగాను కూడి వచ్చిన మాకు అందరికీ దీవెనకరంగా మీరు మలచమని సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీకు చెల్లిస్తూ యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామమును బట్టి స్తుతించి ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఘననామమునకు సమస్త మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తులు చెల్లించుడు. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తమని లేఖనం సెలవిచ్చిన రీతిగా మన నిత్యముగా దేవుడు మాడల అలాగే మా సంఘంలో జరిగించినటువంటి కార్యములను బట్టి మరి నిత్యముగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన నిమిత్తం మరి ప్రత్యేక కృతజ్ఞత కోరికలు మేము ఏర్పాటు చేస్తున్నాము. మరి నిత్యముగా ఈ 3 కోరికలు కూడా జూలై నెల 15వ తారీఖు సాయంకాలం నుండి అలాగే 16వ తారీఖు రాత్రి వరకు, బుధవారం రాత్రి, గురువారం పగలు, గురువారం రాత్రి ఈ 3 కోరికలు కూడా మరి స్థలంలో జరగబోతున్నాయి. మరి నిత్యముగా దేవుడు మనలో జరిగించినటువంటి కార్యములు మరి ఆత్మీయంగా, భౌతికంగా సమస్త విషయాల్లో కూడా ఆయన మన వల్ల చేసినటువంటి ఆయన కార్యముల నిమిత్తము ప్రత్యేక కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధమై ఉన్నాం. అన్నిటికన్నా ప్రాముఖ్యంగా దేవుడి చివరి దినాల్లో ఈ కాలంలో ఆయన బయలుపరిచినటువంటి వాక్యమును బట్టి, ఆయన ప్రత్యక్షపరిచినటువంటి వాక్యము నిమిత్తము మరి మనం ఏమై ఉన్నామో ఎరిగేటువంటి కృప, భాగ్యము అనుగ్రహింపజేసిన ప్రభుకి నిత్యముగా మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధమై ఉన్నాం. మరి నిత్యముగా ఈ 3 కోరికలు కూడా ప్రత్యేకంగా ముఖ్య వర్తమానికులుగా మరి ఫస్ట్ ఆఫీస్ లాల్ గారు న్యూఢిల్లీ నుండి ప్రత్యేక వర్తమానికులుగా మన మధ్య ఆహ్వానించబడుతున్నారు. అలాగే ఆ కోరికలను అనువదించడానికి వరంగల్ నుండి ఫస్ట్ కేవీ మార్ గారు కూడా మరి మన మధ్య ఆహ్వానించబడుతున్నారు. ఈ కోరికల్లో మీరందరూ కూడా మరి పాల్పంపులు పొంది మాతో పాటు కలిసి దేవుని స్తుతించి, దేవుని ఆరాధించి, దేవుని యొక్క అభిషేకాన్ని పొంది మాతో పాటు మీరు కూడా కలిసి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా మేము ఆహ్వానిస్తున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు సేవకులు గాని, విశ్వాసులు గాని, మీరు మీ యొక్క కుటుంబాలతో, సంఘములతో మరి తప్పనిసరిగా ఈ కోరికల్లో పాల్పంపులు పొంది దేవుని నామాన్ని మహింపరచాలని మరి మా వ్యక్తిగతంగా కుటుంబం తరపున, సంఘం తరపున మిమ్మల్ని అందరినీ కూడా మరొకసారి ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాము. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ఈ 3 కోరికలు కూడా తాడేపల్లిలోని హెచ్ఎఫ్ కన్వెన్షన్ నందు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ హెచ్ఎఫ్ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ మంగళగిరి నుండి విజయవాడ వైపు వెళ్ళి సర్వీస్ రోడ్డు పక్కనే అనగా
NH16 పక్కన ఉన్నటువంటి సర్వీస్ రోడ్ లో ఉంది. మరి అలాగే దూర ప్రాంతం నుండి వచ్చేవాళ్ళు విజయవాడ నుండి కానీ లేదా మంగళగిరి గుంటూరు వైపు నుండి వచ్చేటువంటి వాళ్ళు పాతూరు రోడ్ బస్ స్టాప్ లో దిగాలి. ఆ పాతూరు రోడ్ బస్ స్టాప్ నుండి హెచ్ఎఫ్ కన్వెన్షన్ చాలా మరి దగ్గరగా ఉంటుంది. తప్పనిసరిగా ఈ అడ్రస్ మీరు సేవ్ చేసుకోండి. మరొకసారి ప్రభు యేసుక్రీస్తు నామమున మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించండి.